అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ఈ భూమి మీద దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు నిమిత్తమై ఈ భూమి మీద జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డల ఎల్లప్పుడూ కూడా దేవుని కలిగి జీవించుట చాలా మంచిది. రండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనం కింది భాగం చదువుతున్నాను. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. పౌలు గారి జీవితంలో ఎదురైనటువంటి శ్రమలు అన్నీ కాదు, ఎన్నో రకాల శ్రమలు పౌలు గారు అనుభవిస్తూ వచ్చారు. ప్రతి శ్రమలో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓడ ప్రయాణంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఓడలో నుండి తప్పించుకొని ఒక మెలితే అనేటువంటి దీవికి వెళ్ళారు, ద్వీపానికి. అక్కడ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా అంటే, ఓడలో ఉన్నప్పుడు ఉన్నటువంటి 275 మంది 76 అందరూ కలిసి వారి మధ్యను కూడా 27వ అధ్యాయం 35వ వచనం, ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకునేది. అంటే పౌలు గారు ఎలాంటి వారంటే, అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేవాడు అని అర్థమవుతుంది మనకి. మనము మేలు జరిగినప్పుడే దేవునికి ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. పౌలు గారు అలా కాదు. ఎందుకు పౌలు గారు అలా కాదు అంటే, నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతాను, వినండి. 1:13 ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 1వ అధ్యాయము 13వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. అంటే పూర్వం నా బ్రతుకిది, నా జీవితం ఇది. నేను పూర్వము హానికరుడిగా ఉన్నాను, దూషకుడిగా ఉన్నాను, హింసకుడిగా ఉన్నాను. అయినను కూడా నన్ను ఆయన తన పరిచర్యకు నియమించాడు. నేను ఎప్పుడు కృతజ్ఞుడనై ఉంటాను. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా నేను దేవునికి కృతజ్ఞుడను. అది శ్రమల, కష్టాల, ఇబ్బందుల, శోధనల కాదు. మనం కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు పెట్టుకుంటామంటే, దేవుడి ద్వారా మేలు అనుభవించిన తర్వాత పెట్టుకుంటాం. పౌలు అలా కాదు. మీరు పత్రికలన్నీ చదవండి, ఎన్నిసార్లు ఈ కృతజ్ఞత వచనాన్ని పలుకుతాడో చూడండి. అందుకే పౌలు గారు చాలాసార్లు చెప్పారు, మీ నోట కృతజ్ఞత వచనమే కానీ ఇక మీ నోట బూతులైనను, ఎఫెసీ 5:4 ఉంటుంది, మీ నోట ఏవి రాకూడదు అని చెప్తాడు. కృతజ్ఞతావచనమే ఉండాలి, కృతజ్ఞత తెలియచేయాలి. ఈ భూమి మీద మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మీ విషయంలో దేవుని చిత్తం. కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా కృతజ్ఞతా మీటింగ్ పెట్టుకోం మనం. మరి ఎట్లాగ మనం కృతజ్ఞత కలిగిన వారం? మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభు నిమిత్తమై మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. చాలా జాగ్రత్తగా
కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మన ఇంట్లో మీటింగ్ జరగాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రభువా, నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. అనుక్షణం చూడండి పౌలు గారు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞుడ అయి ఉన్నాడు. అర్థమైందా? 27వ అధ్యాయంలో అలాంటి ప్రాణాపాయ స్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయంలో కూడా నేను చదువుతాను వినండి. 28వ అధ్యాయం. ఇప్పుడు మనం 28వ అధ్యాయంలో ఉన్నాం. 28వ అధ్యాయం. మెలితి అనే దీపంలోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు బాగా చలిగా ఉన్నందున వర్షం పడతా ఉంది. మంటేశారు, కట్టెలు మంటేశారు. 28వ అధ్యాయము. ఆ పుల్లలో నుంచి ఒక పాము వచ్చింది. 3వ వచనం. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతనిని చేతిని వేలాడు చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, అతడు సముద్రం నుండి తప్పించుకునేను, న్యాయం అతన్ని బతకనీయదని తమతో తాము చెప్పుకునే అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడవిడిచి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరమును వాచునో లేదో అతడు అకస్మాత్తుగా పడిచొచ్చునా అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. పాము వచ్చి కరిచేసింది. వాళ్ళు అనుకున్నారు ఏదో అన్యాయం చేశాడు కాబట్టి సముద్రంలో తప్పించుకోవచ్చాడు, న్యాయమతను వదలలేదు అనుకున్నారు. కానీ చివరికి అద్భుతం జరిగింది. అన్ని పరిస్థితుల్లో చూడండి, ఒకరైతే చచ్చిపోయేవాళ్ళు. పౌలు గారిని దేవుడు ఎంత కాపాడుతున్నాడు, ఎంత బలపరుస్తున్నాడు, ఎంత ఆదరిస్తున్నాడు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎంతగా దేవుడు ఆదరిస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఇలా అక్కడికి వచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేశాడు. పౌలు అతని ఎదుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతుల నుంచి స్వస్థపరచను. అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన జ్వరంతో ఉంటే ప్రార్థన చేశాడు. అందరూ బాగుపడ్డారు. దాదాపు 3 నెలలు అక్కడే ఉన్నారండి ఆ దీపంలోనే. ఎంతోమంది బాగుపడ్డారు. పౌలు గారి పరిచర్య అద్భుతం, ఆశ్చర్యం. కనుక అలా దీపం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది సహోదరులు వచ్చారు. కాబట్టి వారి విషయమై దేవునికి కృతజ్ఞతలు. సహోదరులు అంటే సంఘమే కదా మనకు క్షేమాన్ని ఇచ్చేది. ఆ సంఘాన్ని చూసినప్పుడు, వారి ప్రేమను ఆదరణను చూసినప్పుడు కృతజ్ఞత చెల్లించుకుని ఎలా ఉండగలడు? పౌలు గారిని ఎదుర్కొంటున్నారు. కొందరైతే వీళ్ళైతే 3 నెలలు పెట్టుకున్నారు. కొందరైతే మా దగ్గర ఉండు అని బతిమలాడుకుంటున్నారు. కొందరు 7 రోజు, వారము, 10 రోజులు, 20 రోజులు. అంటే పౌలు గారంటే ఎంత దైవశక్తి కలిగినటువంటి దైవజనుడో వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి చాలా అద్భుతంగా ఆయన్ను ఎక్కడ చూడండి 14 వచ్చి చదువుతున్నాను. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యుద్ధ 7 దినములు ఉన్న వలన మమ్మల్ని వేడుకునేది. ఆ మీదట రోమాకు వచ్చితిమి. రోమాలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సహోదరులు వచ్చారు. రోమాలో సహోదరులు వచ్చారు. ఆ సహోదరులు చూసినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. దేవా, నాకు ఇంత మంచి సహోదరుని ఇచ్చావు, ఇంత మంచి సంఘాన్ని ఇచ్చావు, ఆత్మీయులను ఇచ్చావు అని పౌలు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. నా ప్రియ సహోదరులారా, మనం కూడా ఈ భూమి మీద దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకెళ్ళాలి. అర్థమైందా? దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి మనం అన్ని పరిస్థితుల్లో. ఇలా బైబిల్లో చూస్తే ఎన్నో సందర్భాల్లో పౌలు గారు చెప్పిందే ఫిలిప్పి 4:6 దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులానికి సమర్పించమన్నాడు. దేని విషయం చింతపడద్దు, దేని విషయమై. చాలామంది కృతజ్ఞత లేని వారిగా భూమి మీద బతుకుతున్నారు. కాబట్టి కృతజ్ఞత కలిగి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతాభావంతో ప్రభుని స్తుతిస్తే పౌలు గారిని బట్టి ఎంత దీవెన. అలా మనం కృతజ్ఞత కలిగిన వారమే. చూడండి, పౌలు గారు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటే మన కొరకు ప్రాణం ఇచ్చిన ఆ ప్రాణం ప్రియుని కొరకు మనం ఎంత ఉండాలి? మనం ఎంత కృతజ్ఞత కలిగి ఆయన సేవించాలి? ఈరోజు ఆదివారం
మరి మందిరానికి వెళ్ళాలి, కృతజ్ఞతలన్నీ మర్చిపోతాం, దేవుడు చేసినవన్నీ మర్చిపోతాం. చక్కగా ఇంట్లో ఉంటాం, పనిలో ఉంటాం, ఎక్కడికో పోతాం, ఏందో చేస్తాం, పిచ్చి పిచ్చి అని చేస్తాం. కృతజ్ఞత చెల్లించాం. కాబట్టి చక్కగా ఈరోజు ఆ కృతజ్ఞత పాత్రలోని త్రాగాలి, మనం ఆయన శరీరాన్ని తినాలి. అప్పుడు మనకు మన జీవితానికి ఎంతో క్షేమం, ధైర్యపరచబడతాం, ఆదరించబడతాం, క్షేమాన్ని పొందుతాం. అలా కృతజ్ఞత కలిగిన వారమై ఈ భూమి మీద జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. ఇంతవరకు మా మధ్య మీరు ఉన్నందుకై స్తుతిస్తున్నాం. పౌలు గారి వల్ల మేము కూడా ఆయన ప్రభు కృతజ్ఞత కలిగిన వారమై ఈ భూమి మీద జీవించడానికి మాకు సహాయం చేయమని ఆయన మా ప్రియులందరినీ కూడా దీవించండి. మేము కూడా మరి విజయనగరం బొబ్బిలి రావడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు. ఇక్కడ నీ దాసుడు రామనాయుడు గారిని బట్టి వందనాలు. మీ దాసుడు నాయన క్యాన్సర్తో బాధపడుతూ మరి ఎడమకాలు నాయన పై వరకు తీసేశారు. మరి మీ దాసుని కూడా బలపరచండి, బాగు చేయండి. మీరు గొప్ప దేవుడు తండ్రి. ఈ విధంగా మేము కూడా రావడానికి సహోదరులంగా మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఇక్కడ ముగించుకొని తిరిగి సహోదరి నిర్మల జ్యోతి దగ్గర కూడా వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రయాణం అంతట్లో కూడా మేము అనేకుల్ని దర్శిస్తూ వారి క్షేమం కొరకు ప్రార్థిస్తూ మరి తిరిగి మా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి కూడా సహాయం చేయండి. ఈ విధంగా దయగల తండ్రి, మా ప్రియులు ఎవరైతే అవసరతలో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో వారందరికీ తగిన క్షేమాన్ని, భద్రతను, కృపను మీరు దయచేయమని మీ దయను కోరుతూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.